సో మీరు ఒక మహిళగా మీరేం చెప్తారు? అంటే ఇట్లా వల్గారిటీ చూపించే యూత్ గర్ల్స్ కి, ఉమెన్స్ కి ఏం చెప్తామంటే ఒకటి డైలాగ్ చెప్తారు. సో ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నీకెందుకు అని ఉంటే, ఈ స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని నా వర్షంలో నేను చెప్తా. ఇది పొలిటికల్ గా మాట్లాడుతున్నాను కాబట్టి. సో అదే విధంగా డ్రెస్అప్ లో మేము ఈ స్వేచ్ఛ భారతదేశంలో అందరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కాబట్టి మాకు ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం సమాధానం చెప్తారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? వల్గారిటీ కూడా ఎక్కువ అయిపోయింది కదా. వల్గారిటీ అట్లా కరెక్ట్ కాదు. అది ఎవరికి ఉండాలి? చూసే వాళ్ళకి ఉండాలా లేకపోతే చూపించే వాళ్ళకి ఉండాలా? ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లోకి ఒక అమ్మాయి డ్రెస్ సెటప్ సరిగ్గా లేకుండా వస్తుందనంటే నువ్వు ఇమీడియట్లీగా దాన్ని బ్లాక్ చేయగలుగుతున్నావా? నీ ఫోన్ లోకి రాకుండా బ్లాక్ చేయగలుగుతున్నావా? లేదు కదా. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. చూసే వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. సో ఎవరిది తప్పంటావు? చూసే వాళ్ళది తప్పంటారా? చూపించే వాళ్ళు ఉండబట్టి చూసే వాళ్ళు ఉన్నారని అనుకోకూడదా? అదే అంటున్నా నేను కూడా. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు అదే ఎవరో ఒకరు తగ్గాలి కదా. బట్ ఇద్దరు తగ్గినప్పుడు ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది సొసైటీ అంటే. ఇప్పుడు మీ దాంట్లోకి వస్తున్నప్పుడు మీరు దాన్ని సో ఈ అమ్మాయి అన్ని కొంచెం వల్గర్ గా పెడుతుంది, నేను ఈ అమ్మాయిని బ్లాక్ చేసుకుంటాను మీకు ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించిందా? లేదు కదా. సో వేరే వాళ్ళకి ఎవరికి అనిపించిందా? లేదు కదా. సో అలా అనిపించినప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వన్స్ చూసే వాళ్ళు ఆ అమ్మాయి ఆపేయొద్దని చెప్పట్లా, కానీ చూసే వాళ్ళు ఆపేస్తే మళ్ళీ చేయరు కదా. మరి దాన్ని ఎందుకు ఆలోచించడం లేదు? మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తామని అంటున్నారు.